Hi friends, welcome to the Money Breeder. In this video, I'm going to discuss about impatience. Okay, impatience or wrong timing, how it affect psychologically, ఏ విధంగా సైకలాజికల్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మనకి ఇబ్బందులు ఏంటి అనేదాన్ని జస్ట్ క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడతాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో డీటెయిల్స్, ఇది స్టాండర్డ్ డిస్క్లైమర్, ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే, నిన్న సెషన్లో ఈ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాము. ఈ క్యాండిల్ అనేది కంటిన్యూవేషన్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనే దాంట్లో ట్రేడ్ దొరుకుతుంది అనుకున్నాము, కానీ ఇది ఫెయిల్ అయింది అనమాట. ఓకే, ఇది ఫెయిల్ అయినప్పుడు మనకి ఎంత లాస్ వస్తుంది అనే దానికి చూసుకుంటే, ఈ క్యాండిల్ పడినప్పుడు నార్మల్గా కొన్నిసార్లు స్టాప్ లాస్ అంటకి వెళ్తుంది. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, తర్వాత ఈ ఆఫ్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ రీఅటెంప్ట్ చేస్తాంలే అనుకున్నాను. ఈ రీఅటెంప్ట్ చేసినప్పుడు పైకి వెళ్ళేసి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ లాస్ అయిపోయాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ టుడే ట్రేడ్ హ్యాపెండ్. అండ్ ఆల్సో ఏమైందంటే, ఇది నా ట్రేడ్ సెటప్ యాక్చువల్లీ. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రేడ్ సెటప్. ఈ కోటక్ బ్యాంక్లో చూడండి, ద టైమింగ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూడండి. ఈ క్యాండిల్ వచ్చేసి లాస్ట్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ 11:35. దీన్ని మనం 3 minutes లేకి తీసుకెళ్తే ఈ 11:55 ఈ చిన్న క్యాండిల్ ఉంది కదా, ఈ చిన్న క్యాండిల్లో ఇంకా రెడ్ క్యాండిల్ పడుతుందని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట, ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఈ చిన్న రెడ్ క్యాండిల్ ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సింది, రివర్సల్ ట్రేడ్ ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సింది. చూడండి, పర్ఫెక్ట్గా సిస్టమ్ ఏమని చెప్తుంది, స్టాక్ రైజ్ అవుతుందా, నా సిస్టంలో ఏముంటుంది, స్టాక్ పడుతుందని చెప్తుందా. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డైవర్జెన్సా. ఈ డైవర్జెన్స్ ఉంది కదా, నార్మల్గా ఈ గ్రీన్ అనమాట, ఈ గ్రీన్ టెరిటరీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడంతా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఈ గ్రీన్ టెరిటరీలోకి వచ్చినప్పుడు ఈ వాలటిలిటీ అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది, ఇంకా ట్రెండ్ రివర్సల్ అయిపోతుంది అనేది సిగ్నల్ అనమాట. అందుకని ఇక్కడ గ్రీన్. అట్లనే ఈ కింద నుంచి రివర్సల్ వస్తే కనుక, ఇది నేను ఓన్గా డెవలప్ చేసుకున్న ఇండికేటర్. ఈ కింద నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే కనుక నీకు ఈ రెడ్ టెరిటరీలోకి వస్తుందో, ఇక్కడ నుంచి ఈ రెడ్ టెరిటరీలోకి వస్తే దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, ఇలాగా యాక్యురేట్గా క్యాప్చర్ చేయాలి. కొంచెం వెయిట్ చేసి ఉంటే కనుక మంచిగా వచ్చేదనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. తర్వాత రికవరీ చేయడానికి ట్రై చేశాను, కానీ అంతా రికవర్ చేయలేకపోయాను అనమాట. 25K లాస్ ఉన్నింది. 25K లాస్ నుంచి ఓకే కొంచెం రికవరీ చేశాను. లాస్ట్కు ఒక 4,000 లాస్తో బయటపడ్డాను ఒక అకౌంట్లో. ఇంకొక అకౌంట్లో వచ్చేసి లెట్ మీ షో యూ, ఇది కోటక్ బ్యాంక్. చూడండి, ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎనర్జీలో 800 రూపీస్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకోండి. ఇది వచ్చేసి టైమింగ్ రాంగ్ టైమింగ్ అనమాట. ఒక్క నిమిషం వెయిట్ చేసింటే చూడండి, టైమింగ్ వచ్చేసి కోటక్ బ్యాంక్లో ఓకే 11:32కి ఎంటర్ అయ్యాను. 38 కల్లా నన్ను మార్కెట్ నుంచి బయటకు వెళ్ళేసి పంపించేసింది. మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రీఎంట్రీ తీసుకున్నాను, హోల్డ్ చేయలేకపోయాను అనమాట. ఇక్కడ లాస్ వచ్చిన దాన్ని కొంతవరకు రికవరీ చేసుకోగలిగాను. ఫైనల్గా వచ్చేసి ఒక 4,000 రూపీస్తో లాస్తో బయటపడ్డాను. ఈరోజు వచ్చేసి టోటల్గా స్టాక్ రికగ్నిషన్, ట్రెండ్ రివర్సల్ అంతా పక్కగా జరిగింది, కానీ ఎంట్రీ అనేది రాంగ్ ఎంట్రీ. మేబీ బికాస్ ఆఫ్ ద ఓవర్ కాన్ఫిడెంట్, టూ మెనీ సక్సెస్ ట్రేడ్స్, రైట్. ఓకే, రీసెంట్గా కంటిన్యూగా సక్సెస్ ట్రేడ్స్ వచ్చినప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది, సైకలాజికల్గా కొంచెం ఉంటుంది. ఇట్స్ అ టైమ్ ఫర్ మీ టు యాక్సెప్ట్ మై మిస్టేక్. ఓకే, దిస్ ఈజ్ వేర్ ఐ లాస్ట్ ఇట్. ఓకే, కమింగ్ టు ద other account,
కూడా సేమ్గానే ఇనిషియేట్ చేశాను. ఓకే. ఈ కోటక్ బ్యాంక్లో ఈ కేన్స్లో వచ్చేసి మంచిగానే ట్రేడ్ చేశాను. ఇది ఓవర్ నైట్ వచ్చేసి లాస్ బుక్ చేశాను. ఓకే. ఈ కోటక్ బ్యాంక్లో 7,000 లాస్ మేక్ చేశాను. దీంట్లో రికవరీ చేయాలని చెప్పేసి లాస్ట్లో ఈ మనప్పురంను పట్టుకొని ఒక 30 పైసా 30-40 పైసా దీంట్లో సంపాదించేసి ఓకే దీన్ని రికవర్ అయితే చేయగలిగాను. ఇంకా నా ఇంకొక అకౌంట్‌ని వచ్చేసి రికవరీ చేయలేకపోయాను. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఐ ఎండెడ్ అప్ విత్ ద లాస్. ఓకే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సమ్‌టైమ్స్ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది లేదా టూ మెనీ సక్సెస్ ట్రేడ్స్ వచ్చినప్పుడు ఏమంటాము దాన్ని ఓవర్ లుకింగ్ చేయడము లేదా ఎర్లీ రియాక్షన్నే మనం ఏమంటాం ఇంపేషెన్స్ అనమాట. ఇంకొంచేపు ఆగింటే ఒక్క క్యాండిల్ అనమాట. జస్ట్ 3 మినిట్స్ ఆగింటే కనుక ఇక్కడ ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యేది కాదు. నేను డిసప్పాయింట్ అయ్యిండేవాడిని కాదు. సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేసి ఉండేవాడిని. ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా ఉండిండేవాడిని. ఓకే. దిస్ ఈజ్ మై మిస్టేక్. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే. ఐ నీడ్ టు కరెక్ట్ ఇట్ దిస్. ఓకే. వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకే. హియర్ ఐ మిస్డ్ ద కన్ఫర్మేషన్ యాక్చువల్లీ. క్యాండిల్ క్లోజ్ అయినంత వరకు నేను వెయిట్ చేయలేదనమాట. ఓకే. 3 మినిట్స్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. మిగిలిన 2 మినిట్స్లో పైకి వెళ్ళేసింది మార్కెట్ అనేది. పైకి వెళ్ళేసింది అనమాట. సో దానివల్ల మనకు ఈరోజు ఐ ఎండెడ్ అప్ విత్ ద లాస్. ఓకే. దిస్ ఈజ్ హౌ మై ట్రేడ్ జర్నీ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.